హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్. చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లోని సిలబస్ లోని భాగంగా మనకి సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్ ఫుల్ కాన్సెప్ట్ అనేది ఇన్ డీటెయిల్ గా నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఎండింగ్ లోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీని యొక్క నోట్స్ ఉంటుంది, నీట్ గా రాస్తాను. సో అది మీరు క్లిక్ చేసి నా వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు మీరు రాసుకోవచ్చు అనమాట. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి, కామన్ లైక్. పాలినామియల్. సో పాలినామియల్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ నేను 8th లో చెప్పాను, 9th లో చెప్పాను. ఒకసారి 10th క్లాస్లో ఒకసారి రివిజన్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కనుక మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. రివిజన్ చేసుకుని అప్పుడు పాలినామియల్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎ సింబల్. A symbol which is changing its value is called variable. ఒక సింబల్, ఫర్ ఎగ్జాంపుల్ K అనే ఒక సింబల్ తీసుకున్నాను. ఈ K అనే సింబల్ నేను 5 తీసుకుంటాను. సో K ఈజ్ ఈక్వల్ టు, మీరు ఒక సమ్ చేస్తారు, అందులో మీకు 1 వస్తుంది. K ఈజ్ ఈక్వల్ టు ఇంకొకరు 3 తీసుకుంటారు. అంటే K అనేది ఒకటే సింబల్, బట్ ఇట్స్ వాల్యూ ఇస్ చేంజింగ్. ఈ K అనే వాల్యూ అంతా 5, ఇక్కడ K వాల్యూ అంతా 1, ఇక్కడ K వాల్యూ అంతా 3, ఇంకొకరికి K ఈజ్ ఈక్వల్ టు -10 వస్తుంది. అంటే సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఇస్ కాల్డ్ వేరియబుల్. సో ఒక సింబల్ దాని వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి. సింబల్ అయితే అదే వాడతాం, కానీ దాని యొక్క వాల్యూ అనేది దానికి అసైన్ చేసే వాల్యూ అనేది మారిపోతుంది. ఎప్పుడైతే దానికి అసైన్ చేసే వాల్యూ మారిపోతుందో, సో ఇట్స్ వ్యారీయింగ్, ఇట్స్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ. సో ఎ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఇస్ కాల్డ్ వేరియబుల్. సో మరి K ఒకటైనా సరే వేరియబుల్ అంటే X వేరియబులే, Y వేరియబులే, Z వేరియబులే, A వేరియబులే, B వేరియబులే. సో ఆల్ఫాబెట్ 26 ఆల్ఫాబెట్స్ ఆర్ వేరియబుల్స్, except if you specify some letter it is a constant, then it will be constant. సో మీరు కనుక ఈ 26 లెటర్స్ లో ఏదైనా ఒక కాన్స్టెంట్ మీరు స్పెసిఫై చేశారనుకోండి, ఇది కాన్స్టెంట్ అని, సో ఆటోమేటిక్గా అది కాన్స్టెంట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఎక్కడ కాన్స్టెంట్ అంటారంటే, మనకి రేషియోలో A is proportional to B అన్నాం అనుకోండి, అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? A is equal to K into B రాస్తాం. అంటే A by B is equal to K. ఇక్కడ A by B అనేవి ఏవైనా 2 వేరియబుల్స్ అయితే K అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆ రేషియో అనేది ఈక్వల్ అవుతుందన్నమాట. సో మీరు ఏ 2 రేషియోస్ తీసుకున్నా సరే, ఆ ప్రపోర్షన్లో ఉన్న ఏ 2 రేషియోస్ తీసుకున్నా సరే, ఆ 2 డివైడ్ చేస్తే ఒకే ఆన్సర్ వస్తుందన్నమాట. సో కనుక ఇక్కడ మనం K అనేది మనకి కాన్స్టెంట్, K అనేది ఏంటి ఇక్కడ కాన్స్టెంట్. అలా కొన్ని సందర్భాల్లో మాత్రమే K అనేది కాన్స్టెంట్ అవుతుందన్నమాట. అంటే K అనే కాదు, మీరు ఏ లెటర్ చెప్తే ఆ లెటర్ కాన్స్టెంట్ అవుతుందన్నమాట. సో బట్ వీ హ్యావ్ టు స్పెసిఫై దిస్ ఈజ్ కాన్స్టెంట్ అని స్పెసిఫై చేయాలన్నమాట. సో స్పెసిఫై చేస్తే మనకి అది కాన్స్టెంట్ అవుతుంది. సో మొత్తం మీద ఏంటి? వేరియబుల్ అంటే ఏంటి? ఎ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఎ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఈస్ కాల్డ్ వేరియబుల్. నెక్స్ట్, కాన్స్టెంట్. ఎ సింబల్ which has fixed value is called constant. Symbol which has fixed value is called constant. For example, this is 2024. So ఈ 2024 అనేది ఒక సింబల్. నేను అది చదివాను అనుకోండి, 2024 అని చదువుతాను. మా బ్రదర్ వస్తాడు, మా బ్రదర్ అరే ఏంటి రాదంటే 2024 అని చదువుతాడు. సో మిమ్మల్ని అడుగుతాను, అరే ఏంటి రాదంటే 2024 సార్ అంట. అంటే ఎవరు వచ్చినా ఎవరు చదివినా సరే ఆ వాల్యూ అనేది ఫిక్స్డ్. ఆ సింబల్, ఇది ఒక సింబల్, ఆ సింబల్ అనేది ఫిక్స్డ్ వాల్యూ అన్నమాట. సో కనుక ఇక్కడ ఎప్పుడైతే ఫిక్స్డ్ వాల్యూ అయ్యిందో, సో ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. సో ఎ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. అన్ని నెంబర్స్ కూడా కాన్స్టెంట్స్. మనకి ఉన్న నెంబర్ సిస్టంలోని ఆల్ నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్స్. ఆల్ నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్స్. 2024, 3, 5, 9,
అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ వస్తాయి. నెక్స్ట్ టర్మ్. నెక్స్ట్ ఏంటి? టర్మ్. వేరియబుల్ అలోన్ ఈజ్ ఎ టర్మ్. Constant alone is a term. The combination of this variable and constant with multiplication and division are all called terms. ఇది టర్మే. అంటే ఏంటి? మీరు సింగిల్ గా వేరియబుల్ తీసుకున్నారనుకోండి, అది టర్మ్ అంటారు, దాన్ని కూడా టర్మ్ అంటారు. సింగిల్ గా కాన్స్టెంట్ తీసుకున్నారనుకోండి, అది టర్మే. ఆ రెండు కలిపి తీసుకున్నారనుకోండి, ఆ రెండు కలిపి ఎలా తీసుకోవాలి? మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆపరేషన్. సో మల్టిప్లికేషన్ 3 × x 3x, అది టర్మే. x/5 లేదంటే x/3, అది కూడా టర్మే. 3/x, అది కూడా టర్మే. అంటే ఓన్లీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆపరేషన్ తీసుకోవాలి. ఎందుకు సార్ ప్లస్ మైనస్ తీసుకోకూడదు? మీరు ప్లస్ తీసుకుంటే 2 టర్మ్స్ అయిపోతాయి, మైనస్ తీసుకున్న 2 టర్మ్స్ అయిపోతాయి. మనం మాట్లాడుతుంది టర్మ్ గురించి, టర్మ్స్ గురించి కాదు. అందుకనే ఓన్లీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆపరేషన్ ఓన్లీ వీ హ్యావ్ టు టేక్. Means variable alone or constant alone, the combination of both with a multiplication or division operation is called term. Next, degree of a term. Ain't the degree of a term? x² y³. This is a term. The sum of the powers of the variables which are present in a term is called degree of the term. The sum of the powers of the variables which are present in a term. ఒక టర్మ్ లోని ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ ని యాడ్ చేస్తే వచ్చేది మనకి డిగ్రీ. అండ్ ఇప్పుడు ఈ టర్మ్ యొక్క డిగ్రీ అంతా మనకి 2 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో ఈ టర్మ్ యొక్క డిగ్రీ అంతా 5. XYZ, ఈ టర్మ్ యొక్క డిగ్రీ అంతా 3. ఎందుకు సార్? ఒక x ఉంది, ఒక y ఉంది, ఒక z ఉంది. అలాగా the sum of the powers of the variables which are present in a term is called degree of the term. మరి 2024 దీని యొక్క డిగ్రీ ఎంత? సో దీని యొక్క డిగ్రీ అంతా 0. ఎందుకు సార్ అంటే ఇందులో వేరియబుల్స్ లేవు, ఇందులో ఎక్కడ కూడా వేరియబుల్స్ లేవు. సో దీన్ని x⁴0 అనుకోవచ్చు, సో 2024 × 1 ఏం రాయొచ్చు? x⁴0. ఎనీథింగ్ పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. కనుక దీని యొక్క డిగ్రీ ఏంటి? 0. నెక్స్ట్, ఎక్స్ప్రెషన్. A symbol which expresses something is called an expression. ఏ సింబల్ మీరు తీసుకున్నా సరే అది ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. దిస్ ఈజ్ హ్యాపీనెస్, దిస్ ఈజ్ సాడ్నెస్, దిస్ ఈజ్ ఫైవ్. చూసారా, నేను ఏదైనా రాస్తే మీరు వెంటనే చెప్పేస్తున్నారు. అంటే ఆ సింబల్ కంటూ ఒక ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. ఏ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. మరి ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి 2 టైప్స్. మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ లో ఓన్లీ నెంబర్స్ ఉంటే 3 - 2 + 1. చూసారా, నేను అది ఎలా చదువుతున్నాను? 3 - 2 + 1. So this is a numerical expression. An expression which is having only numbers, that is called numerical expression. An expression which is having variables, that is called variable expression. An expression which is having numbers, that is called numerical expression. An expression which is having variables, that is called variable expression. If both are there, numbers and variables are there, then that is algebraic expression. Now we are going to discuss about algebraic expression later. Before that, degree of an expression. Okay, so variables constant unte danni algebraic expression antaru. Okay, degree of algebraic expression. For example, చూడండి, x² + 3x³ y² + 9y² + 7. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, లేదు ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎలా చెప్తాము మనం? ఎలా చెప్తామంటే ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్
the highest degree of a term which is present in a expression, is called degree of expression. ఒక ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎలా చెప్తానంటే ఆ ఎక్స్ప్రెషన్ లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ కట్టి అందులో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో ఆ హైయెస్ట్ డిగ్రీని ఆ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీగా చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత 2, ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత 3 + 2 5, ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత 2, ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత 0. సో 2 5 2 0 ఇందులో హైయెస్ట్ ఏంటి 5. సో ఈ 5 అనేది ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అవుతుంది. ఇక్కడ ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో 1 1 1. సో దీని డిగ్రీ ఏమవుతుంది 1 అవుతుంది, ఎందుకంటే అదే హైయెస్ట్. సో కనుక the highest degree of a term which is present in a expression is called degree of algebraic expression or degree of expression. Next, algebraic expression. What is algebraic expression? The sum or difference of two or more variables, two or more terms with fundamental operations is called algebraic expression. The sum or more variables terms, the sum of two or more terms, the sum or difference of two or more terms with fundamental operations is called algebraic expression. చూడండి, నేను 3 టర్మ్స్ తీసుకున్నాను, ప్లస్ తీసుకున్నాను, మైనస్ తీసుకున్నాను, మల్టిప్లికేషన్ కూడా తీసుకున్నాను. ఇలాగా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ యూజ్ చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ టర్మ్స్ని మనం యాడ్ చేసినట్లయితే దాన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 or more terms with fundamental operations plus minus into division is called algebraic expression. Next, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఇది కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి దాని యొక్క డిగ్రీ పాజిటివ్, ఇక్కడ డిగ్రీలు నెగిటివ్ కూడా ఉన్నాయి, -3 -5 కూడా ఉంది, అంతే కదా. సో ఒక టర్మ్లోని వేరియబుల్ యొక్క పవర్ ఎంతైతే ఉంటుందో దాని యొక్క డిగ్రీ అంటాం. మరి దీని యొక్క డిగ్రీ 2, దీని యొక్క డిగ్రీ -3, దీని డిగ్రీ -5. అంటే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో డిగ్రీలు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా మనం కనుక ఓన్లీ పాజిటివ్ డిగ్రీస్ తీసుకుంటే అప్పుడు దాన్ని మనం పాలినామియల్ అంటాం. ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈస్ కాల్డ్ పాలినామియల్. ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ an algebraic expression or positive degree, then that is called polynomial. Polynomial అంటే ఏంటి? The positive degree of an algebraic expression is called polynomial. What is polynomial? The positive degree of algebraic expression is called polynomial. Or every term is having positive degree in an algebraic expression, then that is called polynomial. Every term is having positive degree in an algebraic expression, then that is called polynomial. So ఇప్పుడు polynomial అని చాలా రకాలు ఉంటాయి. సో ఆ రకాలు ఏంటో మనం చూద్దాము. నెక్స్ట్ మిగతా డెఫినేషన్ కి వెళ్దాం. So what is polynomial? We have discussed the positive degree of an algebraic expression is called polynomial. మరి ఈ పాలినామియల్ అనేది మనకి సిక్స్ టైప్స్ ఉంటుందన్నమాట. ఈ పాలినామియల్ అగైన్ ఈజ్ ఆఫ్ 6 types. ఏంటి సార్ అంటే అకార్డింగ్ టు టర్మ్స్ it is 3 types. According to degree it is 3 types. So according to terms it is of 3 types. A polynomial in which only one term is there, a polynomial which is having one term is called monomial. అంటే 5xy చూడండి, ఒక టర్మే ఉంది, 5 × x × y, 5xy. This is called monomial. A polynomial which is having 2 terms is called binomial. X plus y.
A polynomial which is having one term is called monomial. A polynomial which is having two terms is called binomial. A polynomial which is having three terms is called trinomial or multinomial. 3 or more ఉంటే అది multinomial, 3 terms ఉంటే అది trinomial. అదేంటి trinomial. సో x minus 3y plus 7. సో ఇలాగా మనకి ఓన్లీ వన్ టర్మ్ ఉంటే మోనోమియల్, 2 terms ఉంటే బైనోమియల్, 3 terms ఉంటే ట్రైనోమియల్ అకార్డింగ్ టు టర్మ్స్. ఫర్ అకార్డింగ్ టు degree again it is of 3 types: linear polynomial, quadratic polynomial, cubic polynomial. Linear polynomial, quadratic polynomial, cubic polynomial. ఏంటి linear polynomial, ఏంటి quadratic polynomial, ఏంటి cubic polynomial అంటే a polynomial which is having degree 1 is called linear polynomial. So example, x plus 5. So this is linear polynomial in one variable. అదే నేను 2 తీసుకున్నాను అనుకోండి, x plus y plus 5, linear polynomial in 2 variables. అదే నేను 3 variables తీసుకున్నాను అనుకోండి, సో x plus y plus z plus 7, linear polynomial in 3 variables. మనం ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఓన్లీ 1 వేరియబుల్ గురించి మనం మాట్లాడుకున్నాం, 1 వేరియబుల్ గురించి డిస్కస్ చేస్తాం కనుక 1 చాలు. Quadratic polynomial, a polynomial which is having degree 2 is called quadratic polynomial. A polynomial which is having degree 2 is called quadratic polynomial. A polynomial which is having degree 3 is called cubic polynomial. A polynomial which is having degree 3 is called cubic polynomial. So ఇది మాట. సో డిగ్రీ 1 అంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు, డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు, డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. ఓకే, ఇప్పుడు వీటి యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్ రాద్దాం. లీనియర్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ ఏంటంటే ఇన్ వన్ వేరియబుల్ ax plus b వేర్ a నాట్ ఈక్వల్ టు 0. ఏ 0 అవ్వకూడదు. ఏ 0 అయిందంటే మనకి లీనియర్ పాలినామియల్ ఉండదు కదా, వేర్ a నాట్ ఈక్వల్ టు 0. ఎక్కడ కూడా a నాట్ ఈక్వల్ 0. క్వాడ్రాటిక్ పాలినామియల్, సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్? ax square plus bx plus c వేర్ a నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా a అనేది నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ ax cube plus bx square plus cx plus d. దిస్ ఈస్ క్యూబిక్ పాలినామియల్ వేర్ a నాట్ ఈక్వల్ 0. ఏ ఎందుకు 0 అవ్వకూడదు అంటే ఏ 0 అయింది అనుకోండి x క్యూబ్ ఉంటుంది, డిగ్రీ అంటే x స్క్వేర్ ఉంటుంది, అంటే క్వాడ్రాటిక్ అయిపోతుంది. కనుక ఇక్కడ ఎక్కడైనా ఏ పాలినామియల్ చెప్పినా సరే ఖచ్చితంగా a నాట్ ఈక్వల్ 0 అని మనం చెప్పాలి. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్మ్స్ ఆర్ బేసిక్ ఫార్మ్స్. సో స్టాండర్డ్ ఫార్మ్ ఆర్ బేసిక్ ఫార్మ్స్. నెక్స్ట్, zero of the polynomial. For what value of x the polynomial becomes 0 is called zero of the polynomial. x value మీరు ఏది వేస్తే ఆ polynomial మనకి 0 వస్తుందో దాన్ని zero of the polynomial అంటారు. x value మీరు ఏది వేస్తే ఆ polynomial మనకి 0 వస్తుందో, ఆ polynomial మనకి 0 అవుతుందో ఆ వాల్యూని x is equal to ఆ వాల్యూని zero of the polynomial అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x plus 5 is equal to 0 ఉంది కదా, x వాల్యూ నేను 1 వేస్తే 0 వస్తుందా? రాదు. 1 plus 5 6 అవుతుంది. x వాల్యూ 2 వేస్తే 0 వస్తుందా? రాదు. 2 plus 5 7 అవుతుంది. x వాల్యూ 3 వేస్తే 0 వస్తుందా? 3 plus 5 is equal to 8 వస్తుంది. అంటే నేను x వాల్యూ పెంచుకుంటూ పోతే వాల్యూ పెరుగుతుంది కానీ 0 రావట్లేదు. తగ్గిద్దాం. x వాల్యూ 0 వేస్తే వస్తుందా? లేదు. x వాల్యూ -1 వేస్తే అవుతుందా? లేదు. x వాల్యూ -2 వేస్తే అవుతుందా? లేదు. అలా నేను వేస్తే x వాల్యూ -5 వేస్తే -5 plus 5 plus 5 is equal to 0. అంటే x వాల్యూ నేను వేసాను -5 వేసాను. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ద x the polynomial becomes 0. The polynomial becomes 0 is called zero of the polynomial. మరి ఇప్పుడు నాకు x is equal to -5 అనేది ఎలా తెలిసింది? అదేంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో తెలిసింది. అంటే ట్రయల్ చేస్తున్నాను, సో ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ట్రయల్ చేస్తున్న ఎర్రర్స్, అలా ట్రయల్స్ అలా చాలా ట్రయల్స్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చింది. ఇలా చేయడం చాలా కష్టం కనుక మనం ఏదైనా ఒక పోలినామియల్ యొక్క 0 కావాలంటే, 0 ఆఫ్ ది పోలినామియల్ కావాలంటే ఆ పోలినామియల్ని ఈక్వల్ టు 0 చేయాలి.
సో మీన్స్ నాకు x ప్లస్ 5 ఏం చేయాలి, ఈ పాలినామిల్ నాకు జీరో ఆఫ్ ది పాలినామిల్ కావాలి కనుక ఏం చేయాలి, దీన్ని ఈక్వల్ టు జీరో చేస్తే ప్లస్ 5 అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -5 అనేది ఈ పాలినామిల్ యొక్క జీరో ఆఫ్ ది పాలినామిల్. For what value of x the polynomial becomes 0 is called zero of the polynomial. For getting zero of the polynomial, we have to make the polynomial equal to 0. We have to make the polynomial equal to 0. మన polynomial ని 0 కి ఈక్వల్ చేయాలి, polynomial 0 కి ఈక్వల్ చేయాలి, అప్పుడు మనకి జీరో ఆఫ్ ది polynomial అవుతుంది. డిగ్రీ 1 ఉంటే దానికి x ఈజ్ ఈక్వల్ టు -5 తప్పించి ఇంకేది కూడా దీనికి జీరో ఆఫ్ ది polynomial, ఇంకేది కూడా సాటిస్ఫై అవ్వదు. అంటే డిగ్రీ 1 ఉంటే 1 జీరో ఆఫ్ ది polynomial. డిగ్రీ 2 ఉంటే 2 zeros of the polynomial. డిగ్రీ 3 ఉంటే 3 zeros of the polynomials ఉంటాయి అన్నమాట. సో డిగ్రీ 1 ఉంటే 1 zero of the polynomial, డిగ్రీ 2 ఉంటే 2 zeros of the polynomial, డిగ్రీ 3 ఉంటే 3 zeros of the polynomials ఉంటాయి అన్నమాట. మరి x² - 5x + 6 ఈ పాలినామిల్ కి మనకి డిగ్రీ 2 ఉంది కనుక 2 zeros of the polynomial ఉంటాయి. 2 zeros of the polynomial ఎలా సెర్చ్ చేయాలి, మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. సో 6x², 1 6 2 3 6 1 అంతా మనకి 7 మధ్యలో సరిపోవాలి. 6లో 1 తీస్తే 5, కానీ ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోవాలి, ఈ రెండు యాడ్ చేస్తే ఇది సరిపోవాలి కనుక ఫస్ట్ ఇది మనకి సాటిస్ఫై. రెండో చూద్దాం. -2 -3, -2 -3 అవుతుంది -5. సో కనుక ఇక్కడ x ఇక్కడ x వేస్తే -2x -3x -5x సరిపోయింది. -+ 2 3 6 x × x². అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేసి దీని యొక్క ఫ్యాక్టర్స్ రాసినట్లయితే ఆ రెండు ఫ్యాక్టర్స్ ని ప్రొడక్ట్ చేస్తే ఇక్కడ సరిపోవాలి, ఆ రెండు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇక్కడ మిడిల్ టర్మ్ కి సరిపోవాలన్నమాట. సో ఆ విధంగా చేసినట్లయితే ఇక్కడ మనకి x² -5x నేను రాయొచ్చు, -2x -3x + 6. సో ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్. ఈ గ్రూప్ లో మనం x కామన్ తీస్తే x - 2 అవుతుంది, ఇక్కడ -3 కామన్ తీస్తే x - 2 అవుతుంది. సో ఇప్పుడు మనం x - 2 కామన్ తీస్తే x - 2 అవుతుంది. సో మనం ఇప్పుడే చెప్పాను, ఏం చెప్పాను, మనకి జీరో ఆఫ్ ది పాలినామిల్ కావాలంటే ఏం చేయాలి, ఆ పాలినామిల్ ని ఈక్వల్ టు 0 చేయాలి. మరి ఇక్కడ కూడా ఏం చేయాలి, ఈక్వల్ టు 0 చేయాలి. సో x - 2 × x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే x - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, ఇదొక జీరో ఆఫ్ ది పాలినామిల్. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, ఇదొక జీరో ఆఫ్ ది పాలినామిల్. దీని డిగ్రీ 2 ఉంది కనుక 2 zeros ఆఫ్ ది పాలినామిల్ వచ్చాయి. మరి దీని డిగ్రీ 3 కనుక దీనికి కూడా 3 zeros ఆఫ్ ది పాలినామిల్ వస్తాయి. ఏమొస్తాయి అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి 1, ఇది 3 1 3. సో 3 + 1 4, ఇక్కడ 1 వస్తే -3 -4 +4 -4 ఏమవుతాయి, క్యాన్సిల్. అంటే 1 అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది. సో కనుక దీనికి 1, 1, 1 మూడు కూడా ఈక్వల్ జీరోస్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా డిగ్రీ 1 ఉంటే 2 zeros 1 0, డిగ్రీ 2 ఉంటే 2 zeros, డిగ్రీ 3 ఉంటే 3 zeros ఆఫ్ ది పాలినామిల్స్ వస్తాయి. మరి పాలినామిల్స్ ఇస్తున్నాడు కనుక మనకి ఈజీగా వస్తుంది. కానీ మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే గ్రాఫ్ ఇచ్చేసి దానికి ఎన్ని జీరోస్ ఉన్నాయో అని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే లీనియర్ పాలినామిల్ అంటే ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్, అది హారిజాంటల్ గానే ఉండొచ్చు, వెర్టికల్ గానే ఉండొచ్చు, లేదంటే దానికి నచ్చిన డైరెక్షన్ లో ఉండొచ్చు. దట్ షుడ్ బి ఏ స్ట్రైట్ లైన్. Linear polynomial is nothing but straight line. Linear polynomial is nothing but straight line. Quadratic polynomial is nothing but parabola. Parabola means it is U-shape. It will be upwards or it will be downwards or it will be leftwards or rightwards. Parabola. Quadratic polynomial ఏంటంటే parabola అంటే U-shape ఆకారం ఉంటుంది. Cubic polynomial అంటే it is a curve. It is a curve. సో ఒక కర్వ్ ఆధారంలో ఉంటుంది క్యూబిక్ పాలినామిల్. సో ఈ విధంగా మనకి గ్రాఫ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అయితే మనకి వీటికి సొల్యూషన్స్ కావాలి అంటే ఏం లేదు, మనకు తీసుకున్న x యాక్సిస్ అండ్ y యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ లో మనకి ఇచ్చిన పాలినామిల్ y ఈజ్ ఈక్వల్ టు x + 5, y ఈజ్ ఈక్వల్ టు x² - 5x + 6 ఈ విధంగా ఇస్తాడు. ఈ విధంగా ఇస్తే అంటే మన పాలినామిల్ అనేది x ని కలిగి ఉంది. మన పాలినామిల్ ఏంటి, x ని కలిగి ఉంది, ఓన్లీ 1 వేరియబుల్ కలిగి ఉంది. అంటే ఈ పాలినామిల్ ఖచ్చితంగా x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 7 అనే దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కనుక x ఈజ్ ఈక్వల్ టు 7 అనేది జీరో ఆఫ్ ది పాలినామిల్, జీరో ఆఫ్ దిస్ లైన్ ఆర్ జీరో ఆఫ్ దిస్ పాలినామిల్. ఒక పారాబోలా ఇలా ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, సో 2 zeros
ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ మనకి ఇంటర్సెక్ట్ చేసింది. అలా కాకుండా ఒక గ్రాఫ్ అనేది ఇలా ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి, 1 2 3 4, సో 4 zeros ఆఫ్ ది పాలినామియల్ అనమాట. ఇలాగా మనకి ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తే మనకి వచ్చేది ఆ పాలినామియల్ నెంబర్ ఆఫ్ ది జీరోస్. అలా కాకుండా ఒక గ్రాఫ్ అనేది ఇలా వెళ్తుంది అంటే ఇక్కడ వై యాక్సిస్ని ఒక దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, అప్పుడు మనం అక్కడ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ 1 అని రాయకూడదు, ఎందుకంటే ఇది ఎక్స్ని టచ్ చేయలేదు, వైని టచ్ చేసింది. అంటే ఇక్కడ ఏం రాయాలి, నో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ రాయాలి, నో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో దీని మీద ఒక ఎక్సైజ్ ఉంది, అది మనకి ఫస్ట్ ఎక్సైజ్ రేపు చెప్తాను. సో కనుక మీకు ఈ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అర్థమైంది అనుకుంటున్నారు. సో నెక్స్ట్ మనం రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ పాలినామియల్ ఇప్పుడు అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను లీనియర్ పాలినామియల్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ లీనియర్, మనకి 3 పాలినామియల్స్ ఉన్నాయి కదా, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్. సో ఈ 3 పాలినామియల్స్కి వాటి యొక్క రిలేషన్స్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. జీరోస్ అంటే ఏంటి, కోఎఫిషియెంట్ ఏంటో మనం చూద్దాం. జీరోస్ అంటే మనకు తెలుసు, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద పాలినామియల్ బికమ్స్ 0 ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినామియల్. ఇప్పుడు మనం నేర్చుకున్నాం. x = -5 వచ్చింది, నెక్స్ట్ x = 2,3 వచ్చింది, x = 1,1,1 వచ్చింది. మరి కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి, మనం తీసుకున్న స్టాండర్డ్ పాలినామియల్లో ax + b, ఇక్కడ x అనేది వేరియబుల్ కనుక ఈ a, b అనేవి మనకి కోఎఫిషియెంట్స్ అవుతాయి. ఏమవుతాయి, కోఎఫిషియెంట్స్. x యొక్క కోఎఫిషియెంట్ a, ఇది కాన్స్టెంట్ అంటారు. సో చెప్పాను కదా, సో కాన్స్టెంట్. b అనేది ఫిక్స్డ్, అంటే మనకేంటి ఎలా తీసుకుంటాం, ఇది 2x - 3 అని తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. 2 అనేది a అవుతుంది, b అనేది -3 అవుతుంది. కంపేరింగ్, సో ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఇది లీనియర్ పాలినామియల్, ఇది స్టాండర్డ్ లీనియర్ పాలినామియల్, ఇది ఎగ్జాంపుల్ ఫర్ లీనియర్ పాలినామియల్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏమవుతుంది ఇది, సో a వాల్యూ 2 అవుతుంది, b వాల్యూ -3 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎలాగో చూద్దాం. దీని యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ కావాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చాలా కష్టం. ఓకే, సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చాలా కష్టం కనుక మీకు ఏం చెప్పాను నేను, జీరో ఆఫ్ ది పాలినామియల్ కావాలి అంటే వీ హ్యావ్ టు మేక్ ద పాలినామియల్ ఈక్వల్ టు 0. సో ఈ పాలినామియల్ ఈక్వల్ టు 0 చేయండి, అప్పుడు ఏమవుతుంది మనకి 2x = -3 వెళ్తే +3 అవుతుంది, x = 3/2 అవుతుంది, 3/2. ఇప్పుడు ఇంకో పాలినామియల్ తీసుకుందాం, 3x + 5. దీని పాలినామియల్ ఏమవుతుంది, 3x = -5 and x = -5/3. x = -5/3. ఓకే, దీని యొక్క జీరో పాలినామియల్ కనుక దీని డిగ్రీ 1 కనుక మనకి దీనికి ఒక జీరో ఆఫ్ ది పాలినామియల్ ఉంటుంది, ఒక జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక దాన్ని ఆల్ఫా అనుకుందాం. సో ఆల్ఫా = 3/2, ఇక్కడ ఆల్ఫా = -5/3 అంటే ఆల్ఫా అనేది ఏంటి, జీరో ఆఫ్ దిస్ పాలినామియల్. కోఎఫిషియెంట్స్ చెప్పాను ఆల్రెడీ, కోఎఫిషియెంట్స్ అంటే a అండ్ b. సో కనుక ఇక్కడ a వాల్యూ ఎంత, ఇక్కడ a వాల్యూ 2, b వాల్యూ -3, ఇక్కడ a వాల్యూ ఎంత 3, b వాల్యూ ఎంత 5. ax + b, ఈ రెండింటిని కంపేర్ చేస్తే x పక్కన a ఉంది, x పక్కన 3 ఉంది కనుక a = 3. ఇక్కడ ప్లస్ తర్వాత b ఉంది, ప్లస్ తర్వాత 5 ఉంది కనుక b = 5. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆల్ఫా = -5 అంటే ఏం రాయొచ్చు, నేను b రాయొచ్చు. 3 అంటే ఏం రాయొచ్చు, a రాయొచ్చు. అంటే ఆల్ఫా = -b/a. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ జీరో ఆఫ్ ది పాలినామియల్. ఆ జీరో ఆఫ్ ది పాలినామియల్, జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అదే అడుగుతుంది. సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సో ఆల్ఫా = -bb అనేది రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ కూడా అలాగే వస్తుంది చూడండి, ఆల్ఫా = దీని ఏం రాస్తానంటే -3 రాస్తాను, /2 రాస్తాను. ఎందుకు సార్ అంటే మనకి ఆల్ఫా = -bb వచ్చింది కనుక ఇక్కడ రావాలి కనుక ఇక్కడ మైనస్ లేదు కనుక మనం అలా రాయాలన్నమాట. ఆల్ఫా = -3 అంటే ఏం రాయొచ్చు, b రాయొచ్చు. 2 అంటే ఏం రాయొచ్చు, సో ఇక్కడ కూడా అదే వచ్చింది. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్
జీరోస్ అండ్ కోఫిషియన్స్. జీరోస్ అంటే అర్థం ఏంటి? జీరో ఆఫ్ ది పాలినామిల్, జీరోస్ ఆఫ్ ది పాలినామిల్. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ పాలినామిల్. మరి క్వాడ్రాటిక్ పాలినామిల్. సో వాట్ అబౌట్ క్వాడ్రాటిక్ పాలినామిల్? అది కూడా చేద్దాం. x square minus x square plus x minus 306. ఇది ఒక పాలినామిల్ ఉంది. సో x square plus x minus 306. సో ఇది ఒక పాలినామిల్ ఉంది. సో ఇప్పుడు ఈ పాలినామియల్ మనం చేయాలి అంటే మనకి ఏం చేయాలి? ముందు దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. దీని యొక్క జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ కట్టాలంటే ఏం చేయాలి? దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఈక్వల్ టు 0 చేసిన తర్వాత ఇప్పుడు దీని యొక్క మనకి జీరోస్ కావాలి కనుక ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి. కనుక మైనస్ 306 x స్క్వేర్. దీని యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. 1 306 2 153 3 102 4 టేబుల్లో ఉండదు, 5 టేబుల్ ఉండదు, 6 టేబుల్లో ఉంటుంది. 651 నెక్స్ట్ 7 టేబుల్లో ఉంటుంది. 7 4 28 26 7 టేబుల్లో ఉండదు. 8 టేబుల్ ఉండదు, 9 టేబుల్లో ఉండదు, 9 టేబుల్లో ఉంటుంది. 9 3 27 36 9 2 18 9 3 27 9 4 36. 10 టేబుల్ ఉండదు, 11 టేబుల్లో ఉండదు, 12 టేబుల్లో 12 1 12 12 2 24 ఉండదు, 12 టేబుల్ ఉండదు. 13 టేబుల్లో ఉండదు, 14 టేబుల్లో ఉండదు, 15 టేబుల్లో ఉండదు, 16 టేబుల్ ఉండదు, 17 టేబుల్ ఉంటుంది. 17 18 సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఈ విధంగా అన్ని రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఈ x స్క్వేర్ కదా, ఇక్కడ ఒక x, 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 ఇక్కడ ఒక x. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినా లేదంటే సబ్ట్రాక్షన్ చేసినా ఈ మిడిల్ టర్మ్ సరిపోవాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది సరిపోవాలి. అంటే ఈ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఈ మిడిల్ టర్మ్ సరిపోవాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది సరిపోవాలన్నమాట. సో 306x ప్లస్ 1x అంటే 307x. ఇక్కడ ఎంత రావాలి? 1x రావాలి. అంటే యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా అవ్వదు. 153లో 2 తెస్తే 151 సరిపోదు. కొన్ని యాడ్ చేసినా సరిపోదు. ఇది కూడా సరిపోదు, ఇది కూడా సరిపోదు, ఇది కూడా సరిపోదు, ఇది సరిపోదు. చూడండి 18xలో నుండి 17x తీస్తే మనకి ఒక x వస్తుంది. ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 17 18 306 x ఇంటూ x x స్క్వేర్. అంటే ఈ అన్ని పేర్స్లో ఓన్లీ 1 పేరే మనకి సాటిస్ఫై అవుతుంది. ఆ 1 పేర్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు దీని రాయొచ్చు x స్క్వేర్ మైనస్ 17x ప్లస్ 18x మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక పేర్, ఇదొక పేర్. సో ఇప్పుడు ఇందులో x కామన్ తీస్తే x మైనస్ 17 అవుతుంది. ఇందులో 18 కామన్ తీస్తే x మైనస్ 17 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x మైనస్ 17 కామన్ కనుక x మైనస్ 17 కామన్ తీస్తే x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో x minus 17 is equal to 0 and x plus 18 is equal to 0. X is equal to 17, x is equal to minus 18. And ఇది ఆల్ఫా 17 అవుతుంది, బీటా మైనస్ 18 అవుతుంది. అంటే దీనికి 2 zeros ఉంటాయి కనుక ఆల్ఫా అండ్ బీటా. సో కొత్త లెటర్స్ అన్నమాట, ఆల్ఫా అండ్ బీటా అని అంటామన్నమాట. ఇక్కడ ఓన్లీ 1 0 ఉంటుంది కనుక దాన్ని ఆల్ఫా అనుకుంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రిలేషన్షిప్ వెరిఫై చేద్దాం. ఏంటి సార్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 దీని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి దీంతో కంపేర్ చేస్తే బై కంపేరింగ్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. బి వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సి వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ 306 అవుతుంది. మైనస్ 306. సో మీరు కనుక బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం.
ఆల్ఫా ప్లస్ బీటా. అంటే మనకేం కావాలి? రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. రెండింటిని యాడ్ చేస్తే 17 మైనస్ 18 అవుతుంది. సో 17లో 18 తీస్తే ఎంత? -1. సో ఈ -1 మనం ఏం చేయొచ్చు ఇక్కడ? మనకి 17లో 18 తీస్తే అంటే మనకి -1. దీన్ని 1/1 రాస్తాను. మైనస్ ఈ 1 అంటే ఏంటి? బి వాల్యూ. ఈ 1 అంటే ఏంటి? ఏ వాల్యూ. అంటే ఇప్పుడు నాకు ఒక రిలేషన్ వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇది ఒక రిలేషన్. అదేవిధంగా ఇంకో రిలేషన్ ఏం చేస్తాం? ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సెకండ్ వన్, ఆల్ఫా ఇంటూ బీటా ఏమొస్తుందో చూద్దాం. ఆల్ఫా ఎంత మనకి? 1. ఆల్ఫా ఎంత? 17. బీటా ఎంత? -18. ప్లస్ ఇంటూ మైనస్ 17, 18 306. సో 306/1 రాద్దాం. సో -306 అంటే ఏం రాయొచ్చు? సి రాయొచ్చు. 1 అంటే ఏం రాయొచ్చు? ఏ రాయొచ్చు. అంటే మనకి కింద జనరల్గా ఏ వస్తుంది కనుక అందుకే మనం ఆ 1ని బి కాకుండా ఏ అనుకున్నాం. సో కనుక ఇప్పుడు నాకు ఆల్ఫా ఇంటూ బీటా ఏమొచ్చింది? సి/ఏ వచ్చింది. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే ఈ విధంగా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి/a అనే వచ్చిందన్నమాట. అలా కాకుండా మనకి క్యూబిక్ పాలినామియల్ ఇస్తే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనే పాలినామియల్ ఉంటే దీనికి ఆల్ఫా బీటా గామా అనేవి 3 జీరోస్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇదొక రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. రెండోది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి/a. సి/a అనేది ఇంకొక రిలేషన్. మూడోది మల్టిప్లై చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. అంటే -b/a, c/a, -d/a. ఇంకా ఉందనుకోండి e/a, -f/a, g/a, -h/a. అలా ఇంకా ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా దిస్ ఇస్ క్యూబిక్ పాలినామియల్ యొక్క రిలేషన్షిప్. ఇకపోతే ఇది అయిపోయింది. లాస్ట్ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. వాట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్? మనందరికీ తెలుసు. దిస్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ax² + bx + c. ax² + bx + c. This is a quadratic polynomial. If c a not equal 0, a not equal 0 అయితేనే. మరి నాకు దీని యొక్క 2 జీరోస్ ఉంటాయి. డిగ్రీ 2 ఉంది కనుక 2 జీరోస్ ఉంటాయి. 2 జీరోస్ ఉన్నాయి కనుక నాకు ఆ 2 జీరోస్ తెలిసినట్లయితే దాని యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫార్ములా ఏంటంటే x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ తెలిస్తే ఏంటి మనకి? సో ఈజీగా ఇలా చేయొచ్చు అన్నమాట. ఈజీగా మనం ఇలా చేయొచ్చు. ఇలా చేస్తే ఈజీగా వస్తుంది అన్నమాట. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ తెలిసి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తెలిస్తే మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ తెలిస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది చాలా ఈజీగా వస్తుంది. If you know alpha and beta are the 2 zeros of the polynomial, then the quadratic polynomial is x² - x into alpha plus beta plus alpha into beta. Example చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది మనకి? ఆల్ఫా ప్లస్ బీటా -1 వచ్చింది. x² - x into -1 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది? -306 వచ్చింది. -306. సో అప్పుడు ఏమవుతుంది? x² మైనస్ ఇన్ మైనస్ ప్లస్ x ప్లస్ ఇన్ మైనస్ -306. చూడండి ఆల్రెడీ ఇదే కదా క్వాడ్రాటిక్ పాలినామియల్. సో వస్తుంది అంటే మీకు సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ తెలిసిన, లేదంటే ఆల్ఫా కామా బీటా సెపరేట్గా తెలిసిన, 2 జీరోస్ సెపరేట్గా తెలిసిన మీకు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి పాలినామియల్ అనే మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని యొక్క కాన్సెప్ట్ అనేది కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా నా వెబ్సైట్లో ఉంటుంది.
సో కాకపోతే ఈ రోజు కాదండి, రేపు ఉంటుంది. సో రేపు మీరు కాన్సెప్ట్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలన్నప్పుడు రాసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నప్పుడు చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీనికి సంబంధించిన చిన్న లాజికల్ బిట్స్ అనేవి ఇస్తాను, చాలా ఈజీ బిట్స్. ఒక 10 బిట్స్ ఇస్తాను గ్రాండ్ టెస్ట్లో, అది కూడా కింద డిస్క్రిప్షన్ వస్తుంది, అది కూడా రాయండి. సో మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుని మీరు రాసిన వెంటనే మార్క్స్ వస్తుంది. 20 వస్తుందో లేదంటే 18 వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. సో వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ మచ్, బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.